శ్రీమాత్రే నమః అండి. ఈరోజు మా ఇంట్లో తులసి కళ్యాణం జరిగిందండి. తులసి కళ్యాణము ప్రతి సంవత్సరం మేము మా ఇంట్లో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండూ ఉన్నాయండి. కృష్ణ తులసి అంటే కాండం కొంచెం ముదురు నలుపులో ఉంటుందండి. లక్ష్మీ తులసి అంటే లేత ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. పంచ తులసిలో ఉంటాయండి. అయితే మా ఇంట్లో మాత్రం 2 తులసులు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఉందండి. ప్రతి సంవత్సరం ఎవరింట్లో అయితే 2 తులసులు ఉంటాయో వాళ్ళు కళ్యాణం ఖచ్చితంగా చేయించాలి అని చెప్తారండి. మామూలుగా అయితే ఏంటి అంటే కృష్ణ తులసి దగ్గర మేము ఏం చేస్తామంటే శాలిగ్రామాన్ని పెట్టి కళ్యాణం జరిపిస్తామండి. ఎందుకు అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, తులసీదేవి శాపం ఇస్తుంది విష్ణుమూర్తికి, నువ్వు రాయి అవదు కదా అనేసి. అప్పుడు విష్ణుమూర్తి శాలిగ్రామంగా మారతాడండి. ఆ శాలిగ్రామం మనం తులసి కోటలో పెట్టేసి పూజ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. ఎందుకు అలా అంటే తులసి మాత స్వయంగా చెప్పింది కదా, నువ్వు రాయి వయ్యి నా పాదాల చెంత ఉందు కాక అని. విష్ణుమూర్తి కూడా ఆ ప్రతివత యొక్క శాపాన్ని శిరస వహిస్తాడనమాట. అందుకోసం ఆయన రాయి రూపంలో తులసి కోటలో ఉంటాడు. అందుకే మనం ఎప్పుడైనా సరే తులసి కోటలో శాలిగ్రామాన్ని పెట్టి పూజ చేయాలండి. సో పెళ్లి రోజు మాత్రం ఖచ్చితంగా తులసి కళ్యాణానికి అప్పుడు ఆ కృష్ణ తులసి ఉన్నా లేదా విష్ణు పటం పెట్టినా లేదా కృష్ణుడి పటం పెట్టినా ఖచ్చితంగా శాలిగ్రామం మాత్రం పెట్టాలండి. పెట్టే తులసి కళ్యాణం జరిపించాలండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలామంది కళ్యాణం చేస్తున్నారు, సింగిల్ తులసి పెట్టేసి ఉసిరి కొమ్మ పెట్టేసి అలా చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక తులసి ఏంటంటే కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ లేదా విష్ణు ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పక్కన పెట్టండి. అవి లేకపోతే అట్లీస్ట్ శాలిగ్రామాన్ని అయినా పెట్టండి. లేదా కృష్ణ తులసి మొలక ఉంటే అంటే ఇంకొక తులసి మొలక ఉంటే అదైనా పెట్టండి. అంతేకాని సింగిల్ తులసి పెట్టి కళ్యాణం మాత్రం చేయకండి. అది మామూలు తులసి పూజ అవుతుంది కానీ కళ్యాణం కాదు కదండి. కళ్యాణంలో ఖచ్చితంగా కృష్ణుడు ఏదో ఒక రూపంలో శాలిగ్రామ రూపంలో కానీ కృష్ణ తులసి రూపంలో కానీ కృష్ణుడి ఫోటో రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో లక్ష్మీ తులసి పక్కన ఉంటేనే అది కళ్యాణం అనిపిస్తుంది కదండి. అందుకోసం నేను కృష్ణ తులసి లక్ష్మీ తులసి కళ్యాణం జరిపిస్తానండి ప్రతి సంవత్సరము. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఈ కళ్యాణం జరిపించేటప్పుడు ఏం చేస్తారు అంటే జనరల్గా ఒక్కరే చేస్తారండి, స్త్రీలు లేదా పురుషులు ఒక్కరే చేస్తారు. ఇలా ఎప్పుడు కూడా మనం ఏవైనా పూజలు, నోములు, వ్రతాలు, ఇంకేవైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు ఒక్కరం ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకు అంటే భార్యతో భర్త ఉండాలండి ఈ కార్యక్రమాల్లో. ఒకవేళ మీకు అలా లేకపోతే అంటే ఆ టైంకి ఆ సమయానికి వాళ్ళు అక్కడ లేకపోతే మీరేం చేయాలి అంటే ఒక కండువని ధరించాలండి. అంటే అతని ధరించే ఒక షర్ట్ కానీ ఒక టవాల్ కానీ లేదా ఇంకేదైనా ఉంటుంది కదండి వాళ్ళు ధరించే వస్త్రము, ఆ వస్త్రాన్ని మీరు భుజం మీద వేసుకోవాలండి. మా వారు పంతులు గారు కాబట్టి కండువ ఉంటుంది కాబట్టి పంచ ధరిస్తారు కాబట్టి కండువ ఉంటుంది కాబట్టి నేను కండువని ధరించానండి. కండువ లేని వాళ్ళు ఏం వేసుకోవాలనే సందేహం వస్తుండొచ్చండి. అందుకోసం నేను చెప్తున్నాను, వాళ్ళు వేసుకునే షర్ట్ అయినా పర్వాలేదు, ఒక టవాల్ అయినా పర్వాలేదు, చివరికి ఒక బనీన్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మీ భర్త ఏదైతే ధరిస్తారో అది ఒకటి మీ భుజం మీద లేదా మెడ మీద వేసుకొని మాత్రమే మీరు వ్రతాల్లో, నోముల్లో, పూజల్లో చేయాలి. వాస్తవానికి అసలు చెప్పాలంటే భార్యాభర్తలు ఇరువురు ఉండే అలాంటి పూజలు, వ్రతాలు, నోములు, కళ్యాణాలు జరిపించాలండి. కాకపోతే ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు వారు ఆ సమయానికి అక్కడ లేకపోతే ఈ రకంగా కండువా వేసుకొని మనం చేయవచ్చండి. అంతేకాని అలా కండువా వేయకుండా అంటే మనం ఏం చేయాలంటే ఒళ్ళో పెట్టుకోనో లేదా భుజం మీద పెట్టుకోనో లేదా మెడ మీద వేసుకోనో చేయాలి. అంతేకాని అలా ఏది వేసుకోకుండా సింగిల్గా మనం ఏ శుభకార్యాలు కానీ వ్రతాలు, నోములు, పూజలు అనేవి చేయకూడదండి. ఇది నియమం అండి. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలండి. ఇంకొకటి ఏంటి అంటే తులసి కళ్యాణంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా ఏంటి అంటే ఇప్పుడు ఒకే తులసి ఉందండి మా ఇంట్లో 2 తులసులు లేవు కదా ఎలా అనేసి చాలామంది ఉసిరి కొమ్మ పెట్టేసి చేసేస్తున్నారు. ఉసిరే విష్ణు స్వరూపము అని చెప్తున్నారు కదండి. ఇది కూడా ఒక రకంగా నిజమేనండి. తులసి ఒక్కటే ఉంటే విష్ణు స్వరూపంగా మీరు ఉసిరి పెడుతున్నారు. దానితో పాటు మీ ఇళ్ళలో ఒకవేళ కృష్ణుడి ఫోటో ఉంటే పెట్టడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా తులసి కళ్యాణం రోజు మనం ఉసిరి దీపాలు వెలిగించాలండి. అందుకోసమే నేను ఇక్కడ ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాను. ఇదిగోండి, ఇది బ్రహ్మముడి అండి. కళ్యాణంలో ఎప్పుడైనా సరే బ్రహ్మముడి లేకుండా కళ్యాణం జరగదు కదండి. ఇక్కడ నేను కూడా చూడండి, కృష్ణ తులసి లక్ష్మీ తులసికి ఉన్న వస్త్రం ఏదైతే ఉందో కండువ, అమ్మవారి కొంగు ఖచ్చితంగా
మన అక్కడ బ్రహ్మముడి వేయాలండి. బ్రహ్మముడిలో ఖచ్చితంగా 3 ముళ్ళు వేయాలండి. బ్రహ్మముడి వేయకుండా కళ్యాణం అనేది జరిపించకూడదండి. ఇవన్నీ శాస్త్రబద్ధంగా ఉన్న నియమాలండి. కళ్యాణం అంటే ఊరికే అలా మనం ఒక తులసికి చేసేస్తే అది కళ్యాణం అనిపించుకోదండి. ఓన్లీ పూజ, తులసి పూజలాగా ఉంటుందండి. కళ్యాణం జరిపిస్తున్నాము అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటిస్తేనే అది కళ్యాణం అనిపిస్తుందండి. ఎప్పుడైనా సరే బ్రహ్మముడి వేయాలండి. మిగతా మన వివాహాల్లో ఉండే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిలో ఏవైతే ముఖ్యమైనవి ఉంటాయో అవి కూడా జరిపించడానికి ప్రయత్నించాలండి మనం. అప్పుడే అది కళ్యాణం అనిపిస్తుందండి. అందుకోసం ఇక్కడ బ్రహ్మముడైతే ఖచ్చితంగా వేయాలి కదండి. ఇది పెళ్ళిలో ముఖ్యమైన తంతు కాబట్టి ఖచ్చితంగా మనం బ్రహ్మముడి వేసే వివాహం అనేది అంటే తులసి కళ్యాణం అనేది జరిపించాలండి. అది నా ఉద్దేశం అండి. ఎందుకు అంటే కళ్యాణంలో బ్రహ్మముడి లేకుండా వివాహం అయితే జరగదు కదండి. అందుకోసం అండి. ఇంకొకటి విషయం ఏంటి అంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా తులసి కళ్యాణం, ద్వాదశి రోజు తులసి కళ్యాణం జరుగుతున్నప్పుడు మనం జరిపించడమో లేదా జరిగేటప్పుడు చూడటమో లేదా వినటమో ఆ కథని, లేదా అట్లీస్ట్ అక్షంతలు వేయటమో ఏదో ఒకటి చేయాలండి. అలా చేయటం వల్ల పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఎంత ప్రయత్నించినా వివాహాల్లో ఆటంకాలు వస్తూ ఉంటే వారికి వివాహాలు తొందరగా కుదురుతాయండి. సంబంధాలు తొందరగా కుదిరి వివాహం అవుతుందండి. ఇంకొకటి ఏంటి అంటే పెళ్ళైన భార్యాభర్తలు తులసి కళ్యాణం చేసినా చేయించినా అట్లీస్ట్ చూసినా ఆ కథ విని అక్షంతలు వేసి దండం పెట్టుకున్న వారు అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందండి. అందుకోసం పెళ్ళి అయిన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ తులసి కళ్యాణం చేయటం కానీ చేయించటం కానీ లేదా ఆ తులసి కళ్యాణంలో పాల్గొనడం కానీ అట్లీస్ట్ దండం పెట్టుకోవడం కానీ చేయాలి. చాలామంది అంటూ ఉంటారు, మాకు ఆఫీసులు ఉంటాయి కదండి, మేము వచ్చేసరికి చీకటి అవుతుంది, లేట్ అవుతుంది, అవన్నీ చూడం కదండి, మాకు అవన్నీ కుదరవు కదండి, అక్షంతలు వేయటానికి కూడా వీలు కాదు కదండి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు కదండి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా చూసి పూజ ఇంట్లో వారు చేసిన తర్వాత వచ్చి స్నానం అది చేసుకొని అట్లీస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని అక్షంతలు వేసి దండం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదండి, కండువా వేసుకొని అలా వేసుకొని మాత్రమే ప్రతి పూజా కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. నిత్య పూజలో అవసరం లేదండి, కానీ కళ్యాణాలు, వ్రతాలు, నోములు, ఇంకేవైనా మెయిన్ పూజలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు భర్త యొక్క వస్త్రాన్ని తొడ మీద పెట్టుకోవడము లేదా భుజం పైన వేసుకోవడం లేదా మెడ మీద వేసుకొని మాత్రమే చేయాలి. ఇక్కడ శాలిగ్రామం చూపిస్తున్నాను కదండి, ఇదిగోండి కృష్ణ తులసి ముందు శాలిగ్రామాన్ని పెట్టానండి. అమ్మవారి ముందు ఖచ్చితంగా 2 రవికలు, గాజులు, అమ్మవారికి సింధూరము, నల్లపూసలు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇవన్నీ పంచమాంగళ్యాలు అంటారు కదండి. ఈ పంచమాంగళ్యాలు అమ్మవారికి సమర్పించాలి. తర్వాత నైవేద్యంగా మనం ఏదైనా స్వీట్ వండి పెట్టొచ్చండి. లేదంటే పాలు, పలహారాలు, పళ్ళు, నారికేలం ఇవి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలండి. వీటితో పాటు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం సాధ్యమైనంత వరకు దీపాలను ఎక్కువగా వెలిగించడానికి ప్రయత్నించాలి. ద్వాదశి రోజు ఖచ్చితంగా ఈ ద్వాదశి రోజు కళ్యాణం జరిపించేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 4 ముత్తైదులు, ఒక 5 మంది, ఒక 2, అట్లీస్ట్ ఒక 3 ముత్తైదులకి పసుపు ఏంటంటే పసుపు బొట్టు ఇచ్చేసి తర్వాత వారికి ఈ ఈ మంగళకరమైన ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటిని వారికి ఇవ్వాలండి. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే కళ్యాణం జరిపించిన పూర్తి ఫలితం మనకి లభిస్తుందండి. ఒకవేళ మీ చుట్టుపక్కల అలాంటి వారు ఎవరూ లేకపోతే మీ ఇంట్లో మీ కూతుర్లు కానీ అలా ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా సమర్పించవచ్చండి. లేదు అండి అలా కూడా ఎవరూ లేరు అనుకుంటే అమ్మవారిని మీ ఇంటికి వచ్చిన ముచ్చైదుగా అనుకొని మీరు అమ్మవారి ముందే 2 అట్టిపళ్ళు, తవలపాకులు, వక్కలు పెట్టేసి అమ్మవారి ముందు పెట్టేసేయండి. అమ్మ నువ్వే మా ఇంటి పెద్ద ముత్తైదువా అని చెప్పేసి అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకోండి. ఈ విధంగా తులసి కళ్యాణం చేయాలండి. నేనైతే ప్రతి సంవత్సరం ఈ విధంగానే తులసి కళ్యాణం చేస్తానండి. కాకపోతే ఇదంతా చాలా పెద్ద తంతండి, మాకు ఇవన్నీ కుదరవండి, ఇవన్నీ మేము ఎప్పుడు చేయలేదండి, మా పెద్దవాళ్ళు చేయలేదు అని. ఇదిగోండి మా వారు లాస్ట్లో వచ్చారండి, ఇద్దరు కలిసి దండం పెట్టుకున్నామండి. ఒకవేళ అలా ఉంటే సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే తులసి పెట్టుకొని ఆ పక్కనే చిన్న కృష్ణుడి ఫోటోనో శాలిగ్రామమో లేదా కృష్ణుడి విగ్రహమో ఏదో ఒకటి పెట్టి రెండింటికి ఒక చిన్న కండువ, ఒక చిన్న బ్లౌజ్ పీసు, అమ్మవారి తులసి మీద ఒక చిన్న బ్లౌజ్ పీసు, ఫోటో మీద ఒక చిన్న టవల్ కానీ కండువ, చిన్న కర్చీఫ్ అయినా పర్వాలేదు కట్టేసి వేసేసి ఆ రెండింటికి బ్రహ్మముడి వేసేసి మామూలుగా ప్రసాదాలు అన్ని షోడోపచార పూజ ఏదైతే ఉంటుందో అది పూర్తి చేయండి. అమ్మవారికి నల్లపూసలు మాత్రం ఖచ్చితంగా వేయండి. ఇంత సింపుల్గా కళ్యాణం చేసుకున్నా సరిపోతుందండి. ఒక కొబ్బరికాయ కొట్టి 2 పళ్ళు పెట్టినా